అన్న మధ్యలో అట్లా మధ్యలో అట్లా భారత భాగ్య విధాత ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల భాషిష మాగే గాయే తవ జయ గాథ. బాబు అటు సైడ్ ఇట్టున్నారు ఒక వీణ అందరూ రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, ప్రతి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతాన్ని పాడి ఈరోజు ఘనంగా మన స్వతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఏదైతే అంబేద్కర్ రచించిన అమలు చేసి భారతదేశానికి ఒక స్వతంత్ర దేశంగా అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల నుంచి పేదవారికి, బలహీన వర్గాల వారికి, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ, పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అదే మాదిరిగా రైతు భరోసా లాంటి పథకాలు ఈరోజే ప్రారంభించడం ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి స్వతంత్ర గురించి పోరాటం చేసినటువంటి, స్వతంత్రంగా తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాలకు మించి ఉన్న విధంగా అదే గౌరవంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణతంత్ర దినోత్సవం 76లో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణలు ఈరోజే ప్రారంభించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ హర్షించదగ్గ విషయం. ఇది శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్న మా ప్రభుత్వం మాట, ముఖ్యమంత్రి గారి మాట, శాసనసభ్యుడిగా నా మాట. అదే మాదిరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల కార్డులు ఇస్తాం. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమం ఎలాంటి మధ్యవర్తులు, దళారులు, మోసగాలు లేకుండా జరుగుతుంది. దయచేసి ఎవరిని నమ్మద్దు, అపోహలకు పోవద్దు. భరోసా ఇస్తా ఉన్నా ఎవరు కూడా బాధపడవద్దు.